షాప్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రౌడీలు కీర్తిని ఎటువైపు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారో చూసి సిద్ధు తులసి ఇద్దరు కూడా అటువైపుగా బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు తులసి సిద్ధుతో, ఏమండి, కీర్తిని తీసుకువెళ్ళిన వ్యాన్ అదే కదా అని చెప్పి సిగ్నల్స్ దగ్గర ఒక వ్యాన్ ఆగడంతో ఆ వ్యాన్ వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, అవును తులసి, మనం ఫుటేజ్లో చూసింది ఆ వ్యానే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రౌడీలు ఆ వ్యాన్లో కీర్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు చెక్ చేస్తున్నారని చెప్పి రౌడీలు టెన్షన్ పడిపోతూ ఉంటారు. కీర్తి ఆ రౌడీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర సిద్ధుని తులసిని చూసి విండో మీద కొడుతూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి ఇద్దరు కూడా కీర్తిని చూసేస్తారు. అదిగోండి కీర్తి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సిద్ధు కార్ దగ్గరికి వచ్చి, రే మర్యాదగా డోర్ తీయండ్రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు రౌడీలలో ఒక రౌడీ కిందకు దిగి సిద్ధుని కొడుతూ ఉంటే సిద్ధు ఆ రౌడీని చితక్కొట్టి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. కీర్తి అందులో నుండి బయటకు దిగుతుంది. అన్నయ్య అంటూ సిద్ధుని హక్ చేసుకుంటుంది. ఇకప్పుడు సిద్ధు, కీర్తి నీకేం కాదు, నేను వచ్చేసాను కదా అని చెప్పి కీర్తికి ధైర్యం చెప్తూ, రే నా చెల్లిని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక అక్కడ సిద్ధుకి రౌడీలకు మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని సిద్ధుని గుర్తుపట్టి, సిద్ధు సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటూ ఉంటే, ఈ రౌడీలు నా చెల్లిని కిడ్నాప్ చేశారు అని చెప్పి సిద్ధు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో, రే ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి ఆ రౌడీలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. నీకేం కాలేదు కదా కీర్తి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే, లేదన్నయ్య అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. నేను కిడ్నాప్ చేసింది అత్తయ్య మావయ్య అని చెప్పి నాన్న వాళ్ళని కిడ్నాప్ చేయించి ఒక చోట దాచిపెట్టాడు అని అంటూ ఉంటే, లేదన్నయ్య, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈ రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. అసలు వీళ్ళెవరో, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారో ఏమీ తెలీదు అని చెప్పి కీర్తి సిద్ధు వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కలిసి కీర్తిని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తారు. అమ్మ కీర్తి నీకేం కాలేదు కదా అని చెప్పి విశాలాక్షి కీర్తిని దగ్గరికి తీసుకుంటుంది. లేదమ్మా, ఆ రౌడీ వెధవలు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తారో ఏంటోనని చాలా భయం వేసింది అని చెప్పి కీర్తి భయపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న కనిష్క, ఈ కీర్తిని చంపేసి తులసి వల్ల ఇదంతా జరిగిందని తులసి మీద నిందపడేలాగా చేద్దామనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్, ఈ సిద్ధు తులసి ఇద్దరూ కూడా ఆ కీర్తి ఎక్కడుందో కనిపెట్టి దాన్ని కాపాడి తీసుకువచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి బస్వరాజుతో, మావయ్య ఇప్పటికైనా అర్థమైంది కదా, వదిన కిడ్నాప్ అవ్వడంలో మా అమ్మా నాన్నల హస్తం ఏమీ లేదని, మరి ఇప్పటికైనా వాళ్ళని విడిచిపెట్టండి మావయ్య, ప్లీజ్ మీకు దండం పెడతాను. అసలే నాన్నకు అమ్మకు ఇద్దరికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పి తులసి బస్వరాజుకి దండం పెడుతూ ఉంటుంది. అవును నాన్న, వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా వింటున్న కనిష్క రౌడీలకు ఫోన్ చేసి, చూడండి బస్వరాజు గారు మీతో ఒక మాట చెప్పమన్నారు, ఆ లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా మీ దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ నుండి మీరు అర్జెంటుగా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయండి, ఆ ప్లేస్లో వాళ్ళని తగలబెట్టేసేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు బతుకుండడానికి వీల్లేదు అని చెప్పి కనిష్క రౌడీలకు చెప్తూ ఉంటే, అలాగే మేడం అని చెప్పి వాళ్ళు లక్ష్మిని శ్రీనివాస్ని బస్వరాజు చెప్పిన ప్లేస్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. లక్ష్మిని శ్రీనివాస్ని విడిచిపెట్టమని సిద్ధు బస్వరాజుకి చెప్పడంతో, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తానని చెప్పి బస్వరాజు రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటాడు. రౌడీలకి ఎంతసేపు ఫోన్ ట్రై చేసినా కూడా ఫోన్ కలవకపోవడంతో అప్పుడు బస్వరాజు వాళ్ళని దాచిపెట్టిన చోటు గురించి సిద్ధుకి చెప్తాడు. ఇక దాంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా లక్ష్మిని శ్రీనివాస్ని కాపాడుకోవడానికి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు. ఇక అక్కడికి వచ్చేసరికి అక్కడ లక్ష్మిని శ్రీనివాస్ని కట్లు విప్పేసినట్టుగా ఆధారాలు ఉండడంతో, ఈ కట్లు ఇలా విప్పేసి ఉన్నాయేంటి అంటే అమ్మా నాన్నల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారా అని చెప్పి
తులసి కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఇంకేం కంగారు పడుకో, అత్తయ్యకి మామయ్యకి ఏమి కాదు అని సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సిద్ధు తన వాళ్ళకు ఫోన్ చేసి, రే, మామూలుగా అయితే మన వాళ్ళు ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఎక్కడెక్కడ దాచిపెడతారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు వాళ్ళ మనిషి ఒక ప్లేస్ని చెప్పడంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా బయలుదేరి ఆ ప్లేస్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు లక్ష్మిని శ్రీనివాస్ని ఒక పిల్లర్కి కట్టేసి వాళ్ళ మీద కిరోసిన్ పోస్తూ ఉంటారు. వద్దు బాబు, దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి, మీకు దండం పెడతామని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా బతిమలాడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఆ రౌడీలు మాత్రం అవేవి పట్టించుకోకుండా నిప్పంటించడంతో లక్ష్మీ శ్రీనివాస్ చుట్టూ కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళిద్దరూ కూడా మంటల్లో కాలిపోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి సిద్ధు అక్కడికి వస్తాడు. తులసి లక్ష్మిని శ్రీనివాస్ని ఆ పరిస్థితుల్లో చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. సిద్ధు మంటల్లో దూకి లక్ష్మిని శ్రీనివాస్ని కాపాడి బయటకు తీసుకొని వస్తాడు. బాబు సిద్ధు, నువ్వు కనుక రాకపోయి ఉండుంటే ఆ మంటల్లో మేము మాడి మసైపోయే వాళ్ళం అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మా వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పినా కూడా మామయ్య గారు వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తారా, అసలు ఏం కుటుంబం అండి మీది అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది. సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత బసవరాజు మీద మండిపడుతూ, నాన్న, మీరు చేసింది ఏమీ బాగోలేదో, అత్తయ్య మామయ్య తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా మీరెందుకు వాళ్ళ ప్రాణాలు తీయాలని చూశారు, ఎందుకు వాళ్ళని మంటల్లో తగలబెట్టమని చెప్పారని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటే అప్పుడు బసవరాజు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వాళ్ళని వదిలేయమని మాత్రమే చెప్పాను, వాళ్ళని చంపమని నేను చెప్పలేదు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, అయితే మీకే తెలియకుండా మీ వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది, కావాలని మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం జరిగింది, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు ఫుటేజ్ ఆధారంగా లక్ష్మీ శ్రీనివాస్ వాళ్ళను కిడ్నాప్ చేసిన రౌడీలను పట్టుకుంటాడు. ఆ రౌడీలను పట్టుకొని ఎవరు మీకు మా అత్తయ్య మామయ్య వాళ్ళను చంపమని చెప్పింది అని సిద్ధు నిలదీసి అడుగుతూ ఉంటే అప్పుడు, సార్, దయచేసి మమ్మల్ని ఏమీ చేయొద్దు, కనిష్క మేడమే వాళ్ళిద్దరిని చంపేయమని చెప్పారు, బసవరాజు గారే వాళ్ళని చంపమని చెప్పారని మాకు చెప్పడంతో మేము వాళ్ళని తగలబెట్టి చంపేయాలనుకున్నాము అని చెప్పి రౌడీలు సిద్ధుకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు కోపంతో ఊగిపోతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కనిష్క అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కనిష్క, ఇదేంటి ఎప్పుడు లేనిది సిద్ధు ఇంత కోపంగా పిలుస్తున్నాడు అని చెప్పి, ఏంటి సిద్ధు అని చెప్పి సిద్ధు దగ్గరికి వస్తుంది. అప్పుడు సిద్ధు ఒక్కసారిగా కనిష్క చెంప పగలగొట్టి, మా అత్తని మామయ్యని చంపించాలని చూస్తావా, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, రేయ్, కనిష్క ఎందుకు ఆ పని చేస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటే, కావాలంటే ఈ వీడియో చూడు, ఈ రౌడీ కనిష్కని ఇదంతా చేయించిందని చెప్పాడు అని ఆ వీడియోని సాక్ష్యంగా చూపిస్తాడు. ఇక దాంతో బసవరాజు, విశాలాక్షి వీళ్ళిద్దరూ కూడా కనిష్క నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇటువంటి కుట్రలు చేసేదాన్ని మీరు గెస్ట్ అంటూ ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నారు, మీరు ఉండనిచ్చినా నేను మాత్రం ఒక్క క్షణం కూడా దీన్ని ఇంట్లో ఉండనివ్వను, పోవే బయటికి అంటూ కనిష్కని సిద్ధు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. ఇక అలా సిద్ధు కనిష్కని బయటకు గెంటేసి లక్ష్మి శ్రీనివాస్ ప్రాణాలు కాపాడడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి సిద్ధు కోసం అని చెప్పి పాలు తీసుకొని వచ్చి, ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి, ఇన్ని రోజులు మీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఈరోజు మా అమ్మ నాన్నల ప్రాణాలని కాపాడారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరూ కూడా తులసిని సిద్ధుని దీపావళి పండుగ కోసం అని చెప్పి ఇంటికి ఆహ్వానిస్తారు. ఇక అలా తులసి సిద్ధు ఇద్దరూ కూడా లక్ష్మి వాళ్ళ ఇంట్లో దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పుట్టింటికి వచ్చినందుకు తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తులసికి సిద్ధుకి ఇంకా మొదటి రాత్రి జరగలేదన్న విషయం తెలుసుకొని లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా పంతులు గారితో ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ కూడా తొలి రాత్రిని ఏర్పాటు చేస్తారు. సిద్ధు మంచితనాన్ని అర్థం చేసుకుని తులసి కూడా
సిద్ధుకి ప్రేమగా దగ్గర అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.